హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్. రొయ్యలు టమాటా కర్రీ ఇంత ఈజీ అనిపించిందండి. ఒకసారి అయితే నేను చేసే ప్రాసెస్ చూడండి. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి అలా ఉంచి ఒక గిన్నెలో మన రొయ్యలు శుభ్రం చేసుకున్నాక ఉప్పు పసుపు పెట్టి ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ఈ రొయ్యలను వేసేసి నీరంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఆనియన్స్ సగం ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే చిటికెడు గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన రొయ్యలను తీసుకొచ్చి ఈ ఆనియన్స్లో వేసుకొని చక్కగా కలుపుతూ ఉంటే ఆ రొయ్యలకి చక్కగా ఉప్పు కారం పసుపు అన్నీ పడతాయండి. అలా 5 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా ఉడికిపోయిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసి మూత పెట్టి ఒక 10 to 15 minutes ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన రొయ్యలు టమాటా కర్రీ రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్.